నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. రీసెంట్ గా తెలంగాణ సమావేశంలో ఖర్గే వచ్చిన తర్వాత తెలంగాణలో కొత్త నియామకాలను, ముఖ్యంగా ఇన్ఛార్జ్‌లను, సెక్రటరీలను వీళ్ళందరినీ తీసుకోవడం వల్ల ఒక కొత్త జోష్ వచ్చిందని చెప్పొచ్చు. అయితే సామాజిక న్యాయాన్ని పార్టీ పదవుల్లో అమలు చేసే విధంగా అన్ని వర్గాల వారికి మంత్రులను, లేదంటే ఉప మంత్రులను వీళ్ళందరికీ కూడా ఇన్ఛార్జ్ పదవులు ఇవ్వడం అనేది ఇప్పుడు వాళ్ళల్లో చాలా సంతోషాన్ని కలుగజేస్తుందనొచ్చు. దశాబ్దాలుగా కష్టపడిన నాయకులకు గుర్తింపు కలిగే విధంగా ఈ ఇన్ఛార్జ్ పదవులు ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే టీపీసీసీలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, జిల్లా ఇన్ఛార్జీల నియామకాలతో వాళ్ళల్లో ఒక ఎంకరేజ్మెంట్ ని కలిగించడానికి అయితే ప్రయత్నిస్తుంది కాంగ్రెస్. ఇంతకీ ఎవరెవరికి పదవులు వచ్చాయి, ఏమేమి వచ్చాయి అంశాలన్నీ కూడా చూద్దాం. ముఖ్యంగా ఈసారి దాదాపుగా మహిళలకు కూడా బిల్లు పాస్ కావడంతో పార్లమెంట్ లో 33% బిల్లు ఎప్పుడైతే పాస్ అయిందో మహిళలందరికీ కూడా దాదాపుగా 60 సీట్లు అయితే ప్రకటిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నారు. మరి 60 సీట్లు నిజంగానే కాంగ్రెస్ తరపున మహిళలకు అవకాశం ఉందా లేదా అంశాన్ని కూడా మనం తర్వాత పరిశీలిద్దాం. ఈలోపు ఇన్ఛార్జీలను, జనరల్ సెక్రటరీలను ఎవరెవరిని ఏ నియామకాలలో వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టారో, ఏ జిల్లాల వారీగా ఉందో, ఏ మంత్రులు ఇందులో ఉన్నారో అవన్నీ కూడా డీటెయిల్స్ గా తెలుసుకుందాం. ఏఐసిసి తెలంగాణ ప్రకటించిన ప్రకారం చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ ఓవరాల్ గా 10 డిస్ట్రిక్ట్లను అయితే ఎంచుకోవడం జరిగింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మెదక్, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి ఈ 10 డిస్ట్రిక్ట్లకి దాదాపుగా ఆ ఇన్ఛార్జీలందరినీ కూడా నియమించారు. సో వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఉన్నారు కూడా ఈ ఇన్ఛార్జీలు ఎవరు చూద్దాం. ముఖ్యంగా మనం ఖమ్మం జిల్లా చూసుకున్నట్లయితే శ్రీ చల్ల వంశీ చంద్రారెడ్డి స్పెషల్ ఇన్వైట్ సిడబ్ల్యూసి పొజిషన్ అయితే అతనికి రావడం జరిగింది. ఇక నల్గొండ శ్రీ ఎస్ సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీగా ఆ పదవి అయితే అతనికి రావడం జరిగింది. ఇక వరంగల్ శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మినిస్టర్ అతను. సో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రీసెంట్ గా మినిస్టర్ అయ్యారు. మొట్టమొదటిసారిగా మంత్రి పదవి అయితే అతనికి రావడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. మరి అతన్ని వరంగల్ ఇన్ఛార్జ్ గా అతన్ని నియమించారు. సో కాంగ్రెస్ అయితే కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నట్లే ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఎవరెవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా గుర్తింపునిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా మెదక్ లో కూడా శ్రీ పొన్నం ప్రభాకర్ మినిస్టర్, రవాణా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తనకి పొన్నం ప్రభాకర్ కి అయితే మెదక్ నుంచి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అయితే టి జగ్గారెడ్డి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, అతను పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. పిసిసి చైర్మన్ గా అయితే మనకి ఆల్రెడీ మన మహేష్ గౌడ్ ఉన్నారు. మహేష్ గౌడ్ అయితే ఆల్రెడీ తను అవి చూసుకుంటున్నాడు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డి ఉన్నాడు, టి జగ్గారెడ్డి. తనకి హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ ఓవరాల్ గా అతనికి అయితే అప్పగించారు. దానికి సంబంధించిన కార్యకలాపాలు అవన్నీ కూడా ఇన్ఛార్జ్ గా ఆయన పని చేయబోతున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాకైతే శ్రీ జె కుసుమ్ కుమార్ పిఎస్సి మెంబర్ అతను తనకైతే ఇవ్వడం జరిగింది. ఇంకా ఆదిలాబాద్ అయితే శ్రీ ఎం అనిల్ కుమార్ యాదవ్ అయితే ఇచ్చారు. ఎంపీ రాజ్యసభ అతను, రాజ్యసభ నుంచి ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు కదా, అతనికైతే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక కరీంనగర్ శ్రీ అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీగా అతను ఎన్నికయ్యారు. చాలా రోజుల నుంచి అద్దంకి ఎటువంటి పదవులు రాక చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. మరి అలాంటి అద్దంకి దయాకర్ అటు కాకుండా ఇటు కాకుండా ఎటు వెళ్తారో అన్న కోణంలో అతన్ని అయితే ట్రోల్ చేశారు చాలా మంది ప్రతిపక్షాలు, ఇతర నాయకులు కూడా. కానీ ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ పదవిని అయితే అప్పచెప్పింది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవితో పాటు అతనికి మరొక పదవి కూడా వచ్చిందని చెప్పొచ్చు. ఇక కరీంనగర్ బాధ్యతలన్నింటినీ కూడా దయాకర్కి అయితే ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ అయితే శ్రీ అజ్మతుల్లా హుస్సేన్ కి చైర్మన్. వక్ఫ్ బోర్డు గురించి ఎన్ని ఇష్యూస్ అవుతున్నాయి మనందరం చూస్తూనే ఉన్నాము. గత కొంతకాలంగా వక్ఫ్ బోర్డు బిల్లుకి వ్యతిరేకంగా ఎంతో మంది ఫైట్ చేస్తా ఉన్నారు. అయితే ఈ బిల్లు కరెక్ట్ కాదని కూడా కొంతమంది అయితే ఫైట్ చేస్తున్నారు. మరి వక్ఫ్ బోర్డు సంబంధించి శ్రీ అజ్మతుల్లా హుస్సేన్ ఆల్రెడీ చూసుకుంటున్నారు, చైర్మన్ గా ఉన్నారు దానికి. అయితే ఇప్పుడు అతనికి నిజామాబాద్ కి సంబంధించి నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా ఆ బాధ్యతలన్నీ కూడా అప్పగించారు. దానికైతే ఇన్ఛార్జ్ కి అయితే పనిచేయబోతున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా శ్రీ కె శివసేన రెడ్డి తనకైతే ఇచ్చారు. శివసేన రెడ్డి మీకు అందరికి గుర్తు ఉంటుంది, యువకులకు సంబంధించి యువసేనకు సంబంధించి కూడా బాధ్యతలన్నీ తెలుసుకుంటారు. విద్యార్థులందరికీ కూడా ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా ముందే ఉండి కూడా ఫైట్ చేసినటువంటి సందర్భంలో ఈ శివసేన రెడ్డి ఉండేవారు. మరి స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి కూడా అతనే ఇంతకు ముందు, ఇప్పుడు చైర్మన్ గా ఉన్నారు. స్పోర్ట్స్ అథారిటీ మొత్తం కూడా తనే చూసుకుంటాడు. యువజనకు సంబంధించి తనే చూసుకునేవారు. ఇప్పుడు యువజన నుంచి ఇప్పుడు దీనికి స్పోర్ట్స్ కి కన్వర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఆ పది వేరే వాళ్ళు అయితే చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు స్పోర్ట్స్ తో పాటు మరొక బాధ్యతను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అతనికి అప్పచెప్పింది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అన్ని బాధ్యతలు అయితే అతనికి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే మొత్తం 10 మంది నాయకుల
అయితే ఎంపిక చేశారు. 10 డిస్ట్రిక్ట్‌లకి సంబంధించి ఇన్‌చార్జ్‌లనైతే అప్పగిచెప్పారు. సో, ఈ విధంగా కొత్త వాళ్ళకి, అలాగే పాత వాళ్ళకి కూడా ఈ అవకాశాలు ఇవ్వడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అయితే ఇందులో ఇంకో కాస్త ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, సీనియర్స్ చాలా మంది ఉన్నారు. హనుమంతరావు గాని, లేదంటే ఇంకా కొంతమంది మంత్రులు వీళ్ళంతా గూడా ఉన్నారు. మంత్రులకు పదవులున్నాయి కాబట్టి సాటిస్ఫైడ్. కొంతమందికి ఇంకా గూడా పదవులు రాలేదు. బట్ స్టిల్ దే ఆర్ వర్కింగ్ విత్ కాంగ్రెస్. అలాంటి టైంలో మాకసలు పట్టించుకోవట్లేదు. సీనియర్‌లుండి మమ్మల్ని సరిగ్గా చూడట్లేదని ఆ మధ్య కాలంలో గాంధీ భవన్‌లో కొంతమంది మహిళా నాయకులొచ్చి గొడవ చేశారు. సునీతారావు మీద కంప్లెయింట్ ఇచ్చారు. సో, ఇలా చాలా ఇష్యూస్ జరుగుతున్న తరుణంలో మరోసారి వీళ్ళందరిని ఎంపిక చేసి ఇన్‌చార్జ్‌లుగా పెడితే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్టు కూడా వాళ్ళు ఒక క్వెషన్ మార్క్‌గా ఉన్నారు. మరి చూద్దాం ఏం జరగబోతుందో. మరి కాంగ్రెస్ అందరికి న్యాయం చేస్తుందా లేదా అనేది తెలియాలి. ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ లిస్ట్ ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో, ఈ 10 మందికి ఎవరైతే మంత్రులు, లేకపోతే ఎమ్మెల్సీలు, లేదంటే చైర్మన్‌లు, కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఈ పలానా డిస్ట్రిక్ట్‌లకి ఇన్‌చార్జీలుగా నియమించడం అనేది ఇంతకు మీకెలా అనిపిచ్చింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది న్యాయమా? కాదా? అనే విషయం గూడా మీరు మాకు తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము.